కార్తీక మాసం వచ్చిందంటే చాలు విశాఖలో టూరిజం స్పాట్స్, వనభోజనాలు, విహారయాత్రలతో నిండిపోతాయి. అంతేనా, పిలిగ్రమ్ సెంటర్స్ కూడా భక్తులతో కలకలలాడుతాయి. ఇక విశాఖ సాగర తీరంలో సంథింగ్ స్పెషల్ ఈవెంట్స్ షురూ అవుతాయి. సరిగ్గా అలాగే ఈ వీకెండ్ థీమ్ పిక్నిక్ విశాఖ వనితల సొగసు చూడతరమా అనిపించింది. పాత సినిమాల్లో వాణిశ్రీ, శారద, జయప్రద, జయసుధ, శ్రీదేవి లుక్స్ తో వింటేజ్ స్టైల్ అదర్హో అనిపించాయి. ఇక మహిళల ఆట పాటలు చెప్పాల్సిన పనే లేదు. సూపర్ మచ్చ అంటూ తెగ సందడి చేస్తున్నారు. నిత్యం పరుగులు ఉరుకుల జీవితం. పట్నాల్లో అయితే కంప్యూటర్లకి అతుకుపోయే ఉద్యోగాలతో బిజీగా గడిపే నగరవాసులు ఇప్పుడు కార్తీక మాసంలో తెగ సంతోషంగా గడుపుతున్నారు. టార్గెట్ టాస్క్లు ఇలాంటి లైఫ్ స్టైల్ నుంచి కాస్త రిఫ్రెష్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో నగరంలో సందడి నెలకొంది. థీమ్ పిక్నిక్ కూడా నగరవాసులకి కొత్త జోష్ ఇస్తున్నాయి. ఇది ఒక రిఫ్రెష్మెంట్ లా అండి. లేడీస్కి ఎప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి అయితే వర్క్ ప్లస్ హౌస్ ఎలాగా రెండు మేనేజ్ చేయాలి. కిడ్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఒక చిన్న ఫ్రీడమ్. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే బాడీ అండ్ మైండ్ రెండు కూడా రిలాక్స్ అయిపోతుందండి. అలా చాలా మందితో మనం మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం, కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, మన బిజినెస్ కూడా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఒక ప్లేసెస్కి రావడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెట్రో థీమ్ పిక్నిక్ అండి. సో ఈరోజు ఈ థీమ్ని ఎలా ఇన్నోవేటివ్గా చూపించాలి అని చెప్పి వింటేజ్ లుక్ తీసుకొని షీఈ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, తను నన్ను మేకఓవర్ చేశారు. ప్రతి కార్తీక మాసంలో విశాఖలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు. అలాగే సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కూడా భక్తులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన ఉంటుంది. దీంతో అటు పర్యాటక కేంద్రాలు, ఇటు ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి పిక్నిక్ సీజన్తో విశాఖ సందడిగా మారింది. కార్తీక మాసంలో మనం పిక్నిక్స్ అంటే ఏదో అవుట్డోర్ అరకు లైక్ ఇటు వైపు వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ పూజలు ఇటు అని కాకుండా సో యంగ్ జనరేషన్కి ఇది ఒక రిఫ్రెష్మెంట్ అండ్ పెద్దవాళ్ళకి కూడా. అండ్ ఈ రెట్రో స్టైల్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలీదు. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో జీన్స్ ఇవన్నీ కానీ సో ఇలాంటి రెట్రో స్టైల్లో మేము రెడీ అవ్వడం కూడా మాకు చాలా చాలా బాగా అనిపించింది. సో మేము ఎప్పుడు షూట్స్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ షూట్స్ చేస్తూ ఉంటాను, రీల్స్ చేస్తూ ఉంటాను. బట్ ఈ గెటప్ అనేది ఎప్పుడు వేయలేదు. సో నాకు ఈ గెటప్లో కూడా నేను చాలా కొత్తగా అనిపించింది. మరోవైపు పర్యాటక ప్రాంతమైన అరకుకు కూడా భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. చలిచలిగా ఉన్న ఈ సమయంలో అరకు ప్రాంతం మరింత అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. మనం బిజీగా ప్రతిరోజు లెగిసిన దగ్గర నుంచి ఏదో వర్క్ చేస్తూనే ఉంటాం. హౌస్ వైఫ్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఇంట్లో చాలా ప్రెజర్ అయిపోతుంటాం. ఇలాంటి కార్తీక మాసంలో పెడుతుంటే లేడీస్ అందరూ చూసి అంటే మనం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, రెడీ అవ్వాలనిపిస్తుంది. బాధ అనేది అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోతామన్నమాట. ఫుడ్ బాగుంటుంది, పిల్లల్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఒక ఏమన్నాలంటే ఇయర్ అంతా చేసిన కష్టం ఒక రోజుతో ఫుల్ హ్యాపీ. నైట్ అయితే శుభ్రంగా మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్ మైండ్తో హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. రెట్రో థీమ్ ఇచ్చారు కదా, ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే ఇలా క్యాస్ట్ ఏమీ లేదు, మీకు నచ్చినట్టు రెడీ అవ్వండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి అంటున్నారు. సూపర్.